మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానే రాదు. మరొకసారి 54 యెషయా గ్రంథం 14వ వచనం. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని లేఖనాలను జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడేటప్పుడు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. అంత మాత్రమే కాకుండా ఏ కరెంటు స్తంభాన్ని కానీ ఏ వస్తువును కానీ కింద చూసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా వైరు గిట్ల ఉంటుంది, జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది కనుక ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో చేయని తప్పుకు నింద మన మీద పడుతూ ఉంటుంది. తప్పు చేయనప్పుడు మాత్రమే, చేయని తప్పు విషయంలో మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ప్రియులారా, ఎక్కడెక్కడనో తిరిగి ఏదో విషయంలో అది మన మీదకి తిరుగుతుంది. మనము తప్పు చేయనప్పుడు, చెయ్యని తప్పు మీద పడ్డప్పుడు బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఒకవేళ చేసిన తప్పుకు నింద భరించడం అంటే అది మామూలే, శ్రమను భరించడం అంటే మామూలే. కానీ చేయని తప్పుకు నిందను భరించడం అనేటువంటిది అది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. అందుకనే దేవుడు తన వాక్యం ద్వారా ఏమంటాడంటే, నీవు నీతిగల దానవై స్థాపింపబడతావు. ప్రియులారా, ఏ జనులైతే మనల్ని నిందించారో, ఏ జనులైతే మనల్ని అవమానపరిచారో, ఏ జనులైతే మన మీద తప్పు మోపారో, ఏ జనుల మధ్యనైతే మనము అపహాసించబడ్డామో, ఒక నేరస్తుల వలె, నేరము చేసిన వారి వలె మారిపోయామో, అక్కడ దేవుడు మనలను నీతిగల వ్యక్తులుగా స్థాపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనము తప్పు చేయలేదని, ఆ తప్పు మనం చేసింది కాదని ప్రజలు గుర్తిరగేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని కార్యం అలా ఉంటుంది. కానీ మనము కృంగిపోతాము, కృషించిపోతాము, బాధపడుతూ ఉంటాము. అయ్యో, నేను చేయలేదు కదా, నేను అనలేదు కదా, నేను చేసింది కాదు కదా, ఈ విధంగా మనం బాధపడిపోతూ ఉంటాం. పేతురు భక్తుడు కూడా ఒక మాట అంటాడు, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తే, చేయని తప్పుకు బాధ అనుభవిస్తే అది మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది, అది మీకు హితమవుతుంది. కానీ చేసిన తప్పుకు మీరు దెబ్బలు తిన్నా, చేసిన తప్పుకు మీరు శిక్ష అనుభవించినా అది హితము కాదు అని పేతురు భక్తుడు అంటాడు తన పత్రికలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తప్పు చేయనప్పుడు భయపడే అవసరం లేదు, తప్పు మనది కానప్పుడు భయపడే అవసరం మనకు లేదు. అందుకనే ఏమనంటున్నాడు ఇక్కడ, భీతి నీకు దూరముగా ఉంటుంది, అది నీ దగ్గరకు రానే రాదంటున్నాడు ప్రభు. నువ్వు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా
ఉంటారు. ఎస్, మనం నీతిగల వ్యక్తులుగా స్థాపించబడినప్పుడు, నీతిగల వ్యక్తులుగా లోకం మనల్ని చూసినప్పుడు జనులు ఏమవుతారో తెలుసా? దూరముగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు సత్యవంతుడు, మనం ఆరాధించే దేవుడు న్యాయవంతుడు. న్యాయముగా నడుచుకుని వారి పట్ల ఆయన న్యాయము తీర్చే దేవుడు. న్యాయముగా ప్రవర్తించే వారి పట్ల ఆయన న్యాయముగా ఉండేవాడు, వారి పక్షముగా ఉండేవాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికైతే కృంగిపోతున్నావో, దేనికైతే ఆలోచన కలిగి ఉంటున్నావో, చేయనటువంటి తప్పుకు, చేయనటువంటి సమస్యకు నీవు శిక్షణ అనుభవిస్తున్నావో, ప్రభు అంటున్నాడు, నీవు నీతిగల వ్యక్తివిగా స్థాపించబడతావు. అది కుటుంబంలోనే కావచ్చు, సమాజంలోనే కావచ్చు, ఉద్యోగంలోనే కావచ్చు, కాలేజీలోనే కావచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పనిపాటులో ఎక్కడైనా సరే నీ మీద తప్పు మోపబడిందా? నీవు చెయ్యని తప్పుకు నువ్వు బాధను అనుభవిస్తున్నావా? శిక్షణ అనుభవిస్తున్నావా? ప్రజలు నిన్ను తిట్టుకుంటున్నారా? ఏం పర్వాలేదు, దేవుడు నిన్ను వారి మధ్యలో నీతి కలిగిన వ్యక్తిగా స్థాపించగలిగిన శక్తిమంతుడు. నిన్ను వారి మధ్యలో ఘనపరచగలిగిన దేవుడు, వారి మధ్యలో నిన్ను గొప్పగా చేయగలిగిన దేవుడు, వారి మధ్యలో నిన్ను హెచ్చించగలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, బైబిల్లో అలాంటి వారు చాలామంది ఉన్నారు. చూడండి, మొర్దెకై ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, ప్రియులారా దావీదు ఉన్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. చెయ్యని తప్పుకు వారి తప్పు ఏది లేకపోయినా వారు హింసించబడ్డారు, బాధింపబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వారు ఒక రోజున నీతి కలిగిన వారుగా స్థాపించబడ్డారు. వారిని బాధించేవారు దూరముగా ఉన్నారు. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నీతిగల వ్యక్తిగా స్థాపించబోతున్నాడు. నీ యొక్క మంచితనాన్ని ప్రజలు గుర్తిరిగేటట్టుగా చేయబోతున్నాడు. అటువంటి కృపను, భాగ్యమును ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, విన్న వాక్యము మా వినికిడిలో దీవించబడాలి, మా వినికిడిలో ఆశీర్వదించబడాలి, మాకు మేలుకరంగా మార్చబడినట్లుగా, మాకు దీవెనకరంగా మార్చబడినట్లుగా మీ కృపను చూపించి నడిపించమని, ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులన్నిటిని దూరపరచండి. ఎవరైతే అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో వారిని ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. నీతి కలిగిన వారుగా స్థాపించి ఘనమైన నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘననామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.